సో ఒక టెంట్ వేలోని ఎస్ప్లనేడ్ అనే దగ్గర, అండ్ వీ ఫౌండ్ ఇట్ వెరీ కూల్. అక్కడ చాలా చల్లగా ఉంది, చాలా సౌఖ్యంగా ఉంది. అంటిల్ ద నెక్స్ట్ డే, మర్నాడు వరకు అక్కడ అన్టైమ్లీ స్టామ్, అంటే టైం కాని టైంలో తుఫాన్ వచ్చింది. అంతవరకు వీళ్ళు హాయిగానే ఉన్నారు. ఆ సిటీ అండ్ వీవర్, వాళ్ళు పూర్తిగా తడిసిపోయారు. రెయిన్ యొక్క అంటే ఆ టారెంట్స్ అంటే ప్రవాహాలతో ఆ 2 రోజులు, ఎందుకంటే అది టెంట్ కదా, మా మా టెంట్లన్నీ కూడా పూర్తిగా తడిసిపోయి అవర్ ఎఫెక్ట్స్ డ్యాంప్ అండ్ మౌల్డీ, అంటే డ్యాంప్ అంటే తడిగా, మౌల్డీ అంటే అలాగే అంటే మడ్డు వాటన్నిటితో, అండ్ అంతే కదండి, మౌల్డ్గా డ్యాంప్గా అందరూ తడిసిపోయారు. మౌల్డీ అంటే చూడండి ఒకసారి అయితే, అండ్ ద ఫ్లాట్ గ్రౌండ్ అబౌట్ అవర్. covered with fungal growth that causes decay. ఏంటండి అది? క్రౌడ్ విత్ Covered with or smelling of mold. Mold అంటే covered with mold అని. Fungal growth that causes decay. బూజు ఫంగల్ పట్టినవి అని గ్రోత్ వచ్చిందమ్మా. బాగుంది. అంటే అలా అన్నమాట. అంటే డ్యాంప్ గా ఉంటే మరి ఫంగస్ అది పెరుగుతుంది కదా. ఆ ఫ్లాట్ గా ఉన్న గ్రౌండ్ అంతా కూడా క్యాంప్ వాళ్ళు ఏంటంటే ఒక టెంట్ లో ఉన్నారు కదా, అందుకని అక్కడ ఏంటంటే యాజ్ ఫాస్ట్ యాజ్ ఇట్ ఫెల్ట్, ఎంత వేగంగానో అది ఒక షాలో పాండ్ లాగా, అంటే లోతు లేని ఒక చెరువులాగా అయిపోయింది. దిస్ మీనింగ్ దిస్ meaning fever to us and consequent interruption of work. అంటే వీళ్ళకి ఈ విధంగా అనుకోకుండా ఒక్కసారి తుఫాన్ రావడం, పూర్తిగా తడిసిపోవడం, కిందనంతా చెరువులా ఉండడం, దానివల్ల ఒక రకమైనటువంటి పని చేయడానికి ఒక ఆటంకం వచ్చింది. అవర్ కొలీగ్స్ పుట్ us into some large empty rooms in the old building of the Bombay గ్యాస్ అంటే అనే దగ్గర, బాంబే గ్యాసెల్ అనే దగ్గర వీళ్ళు ఏం చేశారంటే ఇదంతా ఇంతలా అయిపోయిందని వీళ్ళు అక్కడ ఆ పాత ఇంట్లో బిల్డింగ్ లో ఒక గదిలో ఉంచారు. వేర్ వీవర్ అట్లీస్ట్ డ్రై, కనీసం వాళ్ళు అక్కడ తడిసిపోకుండా పొడిగా ఉండగలుగుతున్నారు. అక్కడ ఒక లెక్చర్ ఇచ్చారనమాట. 17 ఫ్రాంజీ గౌన్స్ జీ హాల్లో. ఆ తర్వాత బ్రౌన్స్ రిమార్క్స్ అట్ ద క్లోజ్ వర్ రిసీవ్డ్. బ్రౌన్ యొక్క రిమార్క్స్ విత్ గ్రేట్ ఫ్రెండ్లీనెస్ బై ద క్రౌడెడ్ ఆడియన్స్. అంటే ఈయన కూడా ఎంతో ఫ్రెండ్లీనెస్ తో ఆ క్రౌడెడ్ ఆడియన్స్ కి బ్రౌన్ అన్న ఆయన రిమార్క్ చేశారనమాట. అంటే ఇట్ మే బి ఎ రిలీఫ్ టు సమ్ ఆఫ్ ద రీడర్స్ ఆఫ్ దీస్. ఇక్కడ కొంతమంది రీడర్స్ స్కెచెస్ టు లెర్న్ వాట్ ఇట్ బాంబే. ఆయన బాంబేలో ఏంటి రిసీవ్ చేసుకున్నారు అంటే మన చదువుర్లకి కొంత రిలీఫ్ వస్తుంది. ఫ్రమ్ మై గురు టు సస్పెండ్ ఆల్ హీలింగ్స్ అంటిల్ ఫార్దర్ అడ్వైసెస్. అంటే గురువు గారు, తన గురువు అంటే పరమ గురువు ఏం చెప్పారంటే హీలింగ్స్ అన్నీ ఆపిమన్నారు. నేను మీకు చెప్పాను కదండి ఒకసారి, ఇంత హీలింగ్ ని ఒక్కసారి గురువు గారు స్టాప్ ఆల్ హీలింగ్స్ అన్నారు. అంటిల్ ఫార్దర్ అడ్వైసెస్, మళ్ళీ నేను చెప్పే వరకు హీలింగ్స్ ఏవి చెయ్యకు అని చెప్పారట. అండ్ దట్ ద narratives which must have sorely tried their feelings will henceforth practically cease. అందుకని ఇప్పుడు ఈ నేరేటివ్స్ అంటే ఎవరైతే ఇవన్నీ వివరించుతూ ఉంటారో అవన్నీ కూడా సోర్లీ అంటే చాలా బాధాకరంగా వాళ్ళ ఫీలింగ్స్, ఎందుకంటే వాళ్ళు ఎన్నో హీల్ చేసుకోవాలని వచ్చారు, కానీ గురువు గారు స్టాప్ చేయమన్నారు. హెన్స్ఫోర్త్ ప్రాక్టికల్లీ సీజ్, అందుకని ప్రాక్టికల్ గా అవన్నీ ఆగిపోతాయి. The prohibition came none too soon, for I am persuaded that I myself should have become paralyzed if the strain had been kept up. అంటే ఈ ప్రొహిబిషన్ అంటే ఈ ఆటంకం కేమ్ నన్ టూ సూన్, చాలా వేగంగా ఏం రాలేదు. ఎందుకంటే ఐ ఆమ్ పర్సుయేడెడ్ దట్ ఐ మైసెల్ఫ్ షుడ్ హ్యావ్ బికమ్ ప్యారలైజ్డ్. అంటే ఇతనికి ఎంతో ఎనర్జీ పోతుంది కదా, నేనే ప్యారలైజ్ అయిపోవచ్చు ఇఫ్ ద స్ట్రెయిన్ హ్యాడ్ బీన్ కెప్ట్ అప్. ఆ స్ట్రెయిన్ అలాగే ఉంటే నేనే ప్యారలైజ్ అయిపోవచ్చు అన్నారు. వన్ మార్నింగ్ ఎట్ మద్రాస్ జస్ట్ బిఫోర్ అంత ప్రెసెంట్ జర్నీ మొదలవడానికి ముందు మద్రాసులో
మై లెఫ్ట్ ఫోర్ ఫింగర్ అంటే ఎడం చేతి చూపుడు వేలు డివాయిడ్ ఆఫ్ సెన్సేషన్ కోల్పోయింది. ఏ క్లియర్ వార్నింగ్ టు బి కేర్ఫుల్ అంటే అతనికి ఒక వార్నింగ్ వచ్చింది జాగ్రత్తగా ఉండని. అండ్ బిట్వీన్ మద్రాస్ అండ్ బాంబే ఇట్ హ్యాడ్ టేకెన్ me much longer and demanded far greater exertions to effect cures than it had previously. అంటే ఆయన కూడా బాగా తన జీవశక్తి అంతా ధారపోస్తున్నారు కనుక ఆయన కూడా పారలైజ్ అయిపోయినంతలాగా అయిపోయారు. ఈ లోపల గురువు గారు చెప్పారు స్టాప్ చేయమని. అది అందుకని నాకేమో వార్నింగ్ వచ్చింది, ఎందుకంటే ఆయన చూపుడు వేలు సెన్సేషన్ కోల్పోయిందనమాట. అప్పుడు దానికి ఎంతో ఆయన ఎక్సర్సైజ్లు అవి చేయవలసి వచ్చింది. దానికి శ్రమ క్యూర్స్ దాన్ అంతకు ముందు కంటే దేర్ వాజ్ ఆల్సో ఏ మచ్ లార్జర్ పర్సంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్స్. అంతేకాకుండా ఎక్కువ ఫెయిల్యూర్స్ కూడా వస్తున్నాయి. దిస్ ఈస్ నాట్ టు బి వండర్డ్ at for after treating one way or another some 8,000 patients within the 12-month the స్టర్డియస్ట్ సైకోపాత్ అంటే చాలా డిఫికల్ట్ అనమాట. అటువంటి ఆ సైకోపాత్ అనమాట. లెట్ అలోన్ ఎ మ్యాన్ ఆఫ్ 50 odd might be expected to have come to the last volt in his vital battery. అంటే ఒక 50 ఏళ్ళు పైన దాటిన వాళ్ళకి ఆయనకున్న వైటల్ బ్యాటరీ అంటే జీవించి ఉన్నటువంటి వాళ్ళ యొక్క అంతర్గత శక్తి అది 8,000 మందిని చేశారట. అది చాలా ఎంతో అంటే టు హ్యావ్ కమ్ టు ద లాస్ట్ వోల్ట్, అది లాస్ట్ వోల్ట్కి వచ్చేస్తుంది ఆయన యొక్క బ్యాటరీ. ఎ స్టేట్ టు విచ్ ద టైరింగ్ జర్నీస్ ద నైట్స్ ఆఫ్, అంతేకాకుండా అలసటతో కూడిన ప్రయాణాలు, అలాగే నైట్స్ ఆఫ్ నిద్రలేని రాత్రులు, ఆఫెన్ మేగర్ ఫుడ్ అంటే కావలసినంత ఆహారం లేకపోవడం, అండ్ సీజ్లెస్ ఇంటలెక్చువల్ స్ట్రెయిన్ అంటే ఇంకా అంతులేనటువంటి ఇంటలెక్చువల్ బాధ ఆఫ్ ఎ లార్జ్ కరెస్పాండెన్సెస్ అంటే బోల్డ్ మంది ఉత్తరాలు, ఆ ఉత్తరాలకు వీళ్ళు జవాబులు రాయవలసి వచ్చేది. డైలీ కన్వర్జేషన్స్ నిరంతరం మాట్లాడడానికి చాలా మంది వచ్చేవారు. అండ్ ఆల్మోస్ట్ డైలీ ఎక్స్టెంపోరేనియస్ అంటే ఎక్స్టెంపోర్ స్పీచ్ అంటే ఏంటి, ముందు ప్రిపరేషన్ లేకుండా మాట్లాడడం. లెక్చర్స్ ఆన్, అలాగా ఆయన ఎన్నో లెక్చర్స్ చెప్పేవారు ఆన్ ప్రొఫౌండ్ థీమ్స్, అలాంటి వాటి మీద లోతైన విషయాల్లో. మస్ట్ న్యాచురల్లీ హ్యావ్ గ్రేట్లీ హెల్ప్ టు బ్రింగ్ అబౌట్. ఇవన్నీ ఆయనకి ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చాయని. అంటే ఏంటి, జర్నీలు చూస్తే చాలా అలసటతో కూడిన ప్రయాణాలు, రాత్రుళ్ళు సరి అయిన నిద్ర ఉండకపోవడం, ఆహారం సరిగ్గా లభించకపోవడం, అలాగే సడన్గా ఆయన ఏంటంటే, అంతేకాకుండా ఈ వేలాది ఉత్తరాలు వాటన్నిటికీ సమాధానాలు రాయడం, ఆ తర్వాత వచ్చిన వాళ్ళతో మాట్లాడడం, అలాగే ఎన్నో అప్పటికప్పుడే వాళ్ళు ఇచ్చిన థీమ్ మీద మాట్లాడాలు, ఇవన్నీ కూడా ఆయనకి ఎంతో ఎక్కువగా లోతుగా ఎఫెక్ట్ ఇచ్చాయి అనమాట. అంటే ఆ మాట్లాడడం కూడా ఏంటి, లోతైన విషయాల మీద మాట్లాడమంట. సాధారణంగా అలాంటివి ఈ స్థితికి నాకు రావడానికి కారణమయ్యాయి అని చెప్తున్నారు. ఓకేనండి, నెక్స్ట్ పారాగ్రాఫ్. 10 minutes ఉంది, ఇది చదువుతాను. ఓకే, చదువు. నేను చెప్పినా చెప్పండి. 20 అక్టోబరు హెచ్పిబి బొంబేలో ఇంతోని కలిశారు. వీళ్ళిద్దరు కూడా మహారాజా హోల్కార్ దగ్గరికి వెళ్ళారు. ఆయన వీళ్ళని సెంటర్స్ మనీ ఫర్ అవర్ రైల్వే ఎక్స్పెన్సెస్, వీళ్ళకి రైల్వే యొక్క ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బులు కూడా పంపించారు. వాళ్ళు ఆహ్వానించారు. ఎవరు, మహారాజా హోల్కార్ అన్న ఆయన. కానీ ఒక టెలిగ్రామ్ ఏమిటి బాంబే నుంచి వచ్చిందని, ఈ అఫైర్స్ అన్ని ఆపిండి, యాజ్ హీ వాజ్ అనేబుల్ టు రిసీవ్ అస్, ఎందుకంటే మళ్ళీ మీరు రాకండి, మిమ్మల్ని మేము రిసీవ్ చేసుకోవడానికి వేరుగా లేము, అందుకని హెచ్పిబి మళ్ళీ మద్రాస్కి వెనక్కి వచ్చేసారు. అండ్ ఐ కెప్ట్ ఆన్ మై ప్రీ అరేంజ్డ్ ఇటినరీ అంటే అది ప్రీ అరేంజ్, మొదటే అరేంజ్ అయిన దానికి ఐ కెప్ట్ ఆన్ మై, అంతకు ముందు అరేంజ్ అయిన దానికి వీళ్ళు వెళ్ళిపోయారు. వైల్ అట్ బాంబే వీ రిసీవ్డ్ అన్ ఇంటిమేషన్, బాంబేలో వీళ్ళకి వార్త వచ్చింది ఏమిటంటే, ఫ్రమ్ కింగ్ థెబా ఆఫ్ బర్మా కింగ్ నుంచి, హీ వుడ్ బి ప్లీజ్ టు హ్యావ్ అస్ విజిట్ హిమ్ ఎట్
మండలే అనే ప్లేస్లో మీరు వస్తే నేను ఎంతో ఆనందిస్తానని రాశారట. ఎవరు ఆయన? బర్మాలో ఉన్న రాజుగారు థెబా అని. మిస్టర్ బ్రౌన్, దామోదర్ మౌలంకర్, ఆయన ఒక కుర్రాడుగా వచ్చాడనమాట. మాస్టర్స్ ఇన్ భౌతిక శరీరంతో చూడడానికి వెళ్ళాడు ఆయన. అలాగే మిస్టర్ బ్రౌన్, ఈయనకి సేవ చేయాలనుకున్న మిస్టర్ బ్రౌన్, ఎల్వివి నాయుడు, వీళ్ళందరూ కలిసి ఆ నార్త్ వైపు వచ్చారనమాట ఆయనతో, ఆల్కాట్ గారితో. అండ్ అనదర్ FTS టి నారాయణ స్వామి అన్న ఆయన, స్వామి నాయుడు, గాట్ పర్మిషన్ టు జాయిన్ అస్ ఏ మియర్ కంపానియన్, ఒక స్నేహితుడిగా జాయిన్ అవ్వడానికి పర్మిషన్ వచ్చింది. టు అవాయిడ్ కన్ఫ్యూషన్ ఆన్ దీస్, ఈ లాంగ్ టూర్స్లో కన్ఫ్యూషన్ వదిలించుకోవాలంటే ఏ ప్రోగ్రామ్ వాజ్ ఆల్వేస్ సెటిల్డ్ అపాన్ ఇన్ అడ్వాన్స్. అంటే మరి ముందుగా ప్రోగ్రామ్ వేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడి పెద్ద పెద్ద టూర్స్ కదా, అందుకని ఎప్పుడు ముందుగా ప్రోగ్రామ్స్ వేసుకుంటూ ఉంటారు. Was always settled upon in advance, and printed copies circulated to the branches and groups on the route. ఆ రూట్ లో ఎవరెవరు ఏ బ్రాంచెస్ ఏ గ్రూప్స్ వస్తున్నాయో వాళ్ళందరికీ ప్రింటెడ్ కాపీస్ పంపించేవారు. గివింగ్ ద అవర్స్ అండ్ మినిట్స్ ఆఫ్ మై అరైవల్స్ అట్, వాళ్ళు అందులోనేమో మీరు ఈ టైంకి రావాలి ఎన్ని నిమిషాలకని, అండ్ డిపార్చర్ ఎన్ని నిమిషాలకు వెళ్ళిపోవాలి, ఇవన్నీ ఫ్రమ్ స్టేషన్స్. అండ్ ఇన్ఫర్మేషన్ యాజ్ టు ద కైండ్ ఆఫ్ ఫుడ్, ఏ రకమైన ఆహారం దొరుకుతుందో అది కూడాను. ద క్వాంటిటీ ఆఫ్ ఫైర్వుడ్, ఎంత చెరుకు అంటే వంట చెరుకు, వాటర్ నీరు, అండ్ అకామిడేషన్, ఎటువంటి అకామిడేషన్ ఇస్తాం వాళ్ళకి అవసరం, అండ్ ఆల్ అదర్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా అడిగేవారు అనమాట. ద బ్రాంచెస్ వర్ లెఫ్ట్ టు సెలెక్ట్ ద సబ్జెక్ట్స్ ఫర్ మై లెక్చర్స్, అంటే ఆ బ్రాంచెస్ని మీరు ఏం మాట్లాడమంటారు అది నేను మాట్లాడతానని టాపిక్స్ వాళ్ళనే అడిగేవారు. బట్ సమ్ టైమ్స్ నెగ్లెక్టెడ్ ఇట్ అంటిల్ ఐ వాజ్ యాక్చువల్లీ రెడీ టు మౌంట్ ద ప్లాట్ఫామ్. ఒక్కొక్కప్పుడు ఆయన ప్లాట్ఫామ్ ఎక్కే వరకు కూడా ఆ టాపిక్ ఆయనకి తట్టదనమాట. అప్పటికప్పుడే తట్టి ఆయన మాట్లాడేవారు. టైం ఉంది కదండి ఇంకాను. ఉందండి, చెప్పండి. మాకు బాగా ఎంతో కొలీగ్స్, ఎంతో ప్రేమగా ఉన్న కొలీగ్స్ నుంచి హూ ఆర్ దెన్ లివింగ్ ఎట్ జబల్పూర్లో, జబల్పూర్ అంటే మధ్యప్రదేశ్, వాళ్ళు అప్పుడు జబల్పూర్లో జీవించేవారు. వాళ్ళు ఏంటంటే ఒక అభిమానంతో స్వాగతం పలికారు. అండ్ గుడ్ సర్వీస్ ఫర్ సీయింగ్ పర్సన్స్ అండ్ ప్లేసెస్, అంటే వ్యక్తులు మనుషుల్ని చూడడానికి కూడా మీకు సహాయం చేస్తాము, తగిన సర్వీస్ ఇస్తాము అని అన్నట్ట. అప్పుడు ఆయన హై స్కూల్కి వెళ్ళేటాడు. అండ్ రాజ్ కుమార్ కాలేజ్, ఆ కాలేజ్ వన్ ఆఫ్ దోస్ స్కూల్స్ ఫర్ యంగ్ ప్రిన్సెస్ అండ్ నోబుల్స్. అదేంటంటే ఒక స్కూల్ట, అది అందులో గొప్ప అంటే చిన్నగా ఉన్న రాకుమారులు గొప్ప వాళ్ళందరూ చదువుతారు. దట్ ద గవర్నమెంట్ హ్యాడ్ ఫౌండెడ్ త్రూ అవుట్ ఇండియాలో గవర్నమెంట్ స్థాపించింది ఆ స్కూల్స్. It was interesting to see together these lads who in time will rule over millions. వాళ్ళని చూడడం, అక్కడ చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు టైంలో ఉండడం, will rule over millions, and I spoke kind words of counsel to each class as I passed through the rooms. ఆయన రూమ్స్ లో నుంచి వెళ్తూ ఉంటే ఆ చిన్న చిన్న పిల్లలతో ఆయన ఎంతో వాళ్ళతో దయతో ఉన్న పదాలు, దయగా మాట్లాడారనమాట. వాళ్ళకి ఏదైనా సలహాలు అలాంటివి. I was told later that my words had stirred the hearts of the ప్రిన్స్లింగ్స్, అంటే అక్కడ ఆ రాకుమారులు చిన్న చిన్న వాళ్ళందరి హృదయాల్ని కదిపేసే మీరు మాట్లాడిన మాటలని తర్వాత అక్కడ ఆయనకి చెప్పారట. సో దట్ దే ఫార్మ్డ్ ఏ ఫ్రెండ్లీ లీగ్ బిట్వీన్ దెమ్సెల్వ్స్. అందువల్ల వాళ్ళ మధ్యలో వాళ్ళు ఎంతో స్నేహపూర్వకమైనటువంటి ఒక దళాన్ని నిర్మించుకుని టు కీప్ అప్ దేర్ ఫ్రెండ్షిప్ అండ్ ఎంకరేజ్ ఈచ్ అదర్ టు లీడ్ ద గుడ్ లైఫ్. అంటే ప్రిస్క్రైబ్డ్ ఫర్ కింగ్స్ ఇన్ ద ఓల్డ్ స్క్రిప్చర్స్, అంటే రాజులకి ఎటువంటి జీవితం పురాతనమైనటువంటి వాటిల్లో రాసినట్టుగా మంచి జీవితం గడపడానికి వాళ్ళు ఏంటంటే ఒక లీగ్, అంటే ఒక దళం ఏర్పాటు చేశారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ని అండ్ ఇంకా ఒకరినొకరు అటువంటి జీవితం గడపడేటట్టుగా ఎంకరేజ్ చేసుకున్నారు. దే ఆల్ కేమ్ టు మై లెక్చర్ ద సేమ్ ఈవినింగ్. ఆ రోజు సాయంత్రం ఈ పిల్లలందరూ ఆయన లెక్చర్కి వచ్చారు. విచ్ బికాస్ ఆఫ్ ద ఎందుకు అంటే ఇదేంటిది
ఈ పదం ఏంటి? అరౌండ్ వాజ్ గివెన్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. అంటే ఆ లెక్చర్ ఓపెన్ లో ఇచ్చిన లెక్చర్కి అటెండ్ అవ్వడానికి ఆ పిల్లలు కూడా వచ్చారట. ద నెక్స్ట్ మార్నింగ్, ఆ మన్నాడు వీళ్ళు 3:30కి లేచి 5 అయ్యేసరికల్లా మార్బుల్ రాక్స్ అనే దగ్గరికి వెళ్ళారు. వన్ ఆఫ్ ద టూరిస్ట్ సైట్స్ అది చూడవలసింది ఇండియాలో. టు వన్ హూ హ్యాడ్ సీన్ నయాగరా అండ్ మెనీ గ్రేట్ రివర్స్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో నయాగరా, ఇంకా జలపాతం, ఇంకా అలాంటి ఎన్నో గొప్ప గొప్ప నదులను చూసిన వాళ్ళకి ఇట్ వాజ్ ఎ టేమ్ ఎఫైర్. అదంతా సామాన్యమైన ఎఫైర్ అనమాట. టేమ్ ఎఫైర్ అంటే అంతే కదండి. ద సేక్రెడ్ నెర్బుద్దా రివర్, అంటే ఆ పవిత్రమైన నెర్బుద్దా నది అన్నది ఈజ్ హియర్ హెమ్డ్ ఇన్ బిట్వీన్ బ్యారియర్స్ ఆఫ్ వైట్ లైమ్ స్టోన్. వాటికి తెల్లటి సున్నపురాళ్లతోటి బార్డర్ లా కట్టారు. హెమ్డ్ ఇన్ బిట్వీన్ బ్యారియర్స్ అంటే బ్యారియర్స్ కి మధ్యలో అది నెర్బుద్దా రివర్ ఈజ్ హియర్. దానికి హెమ్డ్ ఇన్ బిట్వీన్ బ్యారియర్స్ ఆఫ్ వైట్ లైమ్ స్టోన్ తో, బ్యారియర్స్ అంటే మధ్య మధ్యలో కట్టడాలు కట్టారు. విచ్ ఇట్ హ్యాస్ seamed and cross seamed with numberless cracks. అవన్నీ కూడా ఎన్నో చోట్ల బీటలు దేరిపాయి. ద రాకీ సీనరీ is rather artistic in pelto than grand and imposing. ఈ సీనరీ ఇదంతా కూడా చాలా ఆర్టిస్టిక్ గా ఉంది. గ్రాండ్ గాను అద్భుతంగా కంటే అలా ఆర్టిస్టిక్. ఇన్ పెట్టో అంటే ఏమైనా చూద్దామండి. ఇన్పెక్టోనా? ఓకే. టేమ్ ఎఫర్ అంటే అంతేనండి, బోరింగ్ ఎఫర్. అది నయగరా లాంటి పెద్ద జలపాతం చేస్తే అదంతా ఏమి ఎఫెక్టివ్ కాదని చెప్పారు. అది అదేమో ఆర్టిస్టిక్ ఇన్ పెట్టి అంటే ఇన్ టోటల్ కాబోలు. ఇన్ పెట్టో ఇన్పెట్టో PET2 అండి. అదేంటంటే లాటిన్, అంటే అది ఇటాలిక్స్ లో ఉంది కదా. ఇట్ మే నాట్ లాటిన్ ఇన్ సీక్రెట్ ప్రైవేట్లీ. అచ్చా, ఇన్ సీక్రెట్ అనా. ఎంతో ఆర్టిస్టిక్ గా ఉంది. దాని అంటే చాలా అద్భుతంగా ఉన్న కంటే ఆర్టిస్టిక్ గా ఉందిట. దో బై మూన్ లైట్ ఇట్ మస్ట్ సీమ్ క్వైట్ ఫెయిరీ లైక్. అంటే చంద్రకాంతిలో చాలా బావుగా కనిపించినా సరే అది ఏమో ఆర్టిస్టిక్ గానే ఉంది కానీ అంత అద్భుతంగా లేదని. ఫార్ మోర్ స్ట్రైకింగ్ టు మీ వాజ్ అన్ ఓల్డ్ బావా. అంటే ఏంటంటే అది ఎసెటిక్. అతను ఒక బాబా లాంటి ఆయన. నాకు ఎంతో బాగా హత్తుకున్నది ఏంటంటే, మేము ఆయన్ని చూసాం లివింగ్ ఇన్ ఎన్ అడ్జసెంట్ కేవ్. అక్కడే ఒక గుహలో ఆయన నివసిస్తున్నాడు ఆ బాబా గారు. హీ హ్యాడ్ గ్రేట్ రెప్యూట్. ఆయనకి ఎంతో కీర్తి ఉంది. ఆయన ఫిజియోలాజికల్ ఫీట్స్ చేస్తూ ఉంటారు భౌతికంగా. ఆ హఠయోగాకు సంబంధించిన, హఠయోగం అంటే శరీరానికి సంబంధించిన ఫీట్సే. అందుకని యోగా అండి. యోగాసనాలు చేస్తారు. హఠయోగ అంటే సమ్ సాలిటేషన్స్ అవన్నీ. ఫిజియలాజికల్ ఫీట్స్ ఒబ్లీగింగ్లీ పర్ఫార్మ్డ్ ఏ నంబర్ ఆఫ్ దెమ్. చాలా చేసేట ఆయన. నాట్ ఏ బిట్ మోర్ డిఫికల్ట్ దెన్ దోస్ వన్ సీస్ ఇన్ అవర్ మోడర్న్ యూరోపియన్ వెరైటీ హాల్స్ అండ్ హిప్పోడ్రోమ్స్. అంటే యూరోపియన్ వెరైటీ హాల్స్ లో, హిప్పోడ్రోమ్స్ లో చూసిన కంటే అంత పెద్ద కష్టమైనది కాదు. అట్ మై రిక్వెస్ట్, అంటే ఆయన అడుగుతే ఇతను ఆ బాబా గారు చేశారు. ఎవరు? ఆల్కాట్ గారు రిక్వెస్ట్ చేస్తే. ఆయన ఇంకా ఏం చెప్పాడంటే, ఆయన తన గతం అంతా కూడా 47 years తన జీవితంలో ప్రదక్షిణ అంటే చుట్టూరా తిరుగుతాం కదా, ఆ ప్రదక్షిణలు నిర్బుద్ధ రివర్ చేశారట. అంటే హీ హ్యాడ్ స్పెండ్ ద పాస్ట్ 47 years ఆఫ్ హిస్ లైఫ్. 47 సంవత్సరాలు మనం కూడా చేస్తుంటాం కదా నర్మదా ప్రదక్షిణ అని. ఆ ప్రదక్షిణ చేసేట ఆ రివర్ చుట్టూ యాజ్ ఎ వర్క్ ఆఫ్ మెరిట్. ద డిస్టెన్స్ టు ట్రావెల్ ఈస్ 1800 miles. ఆయన ప్రయాణించవలసిన దూరం 1800 మైళ్ళు. అండ్ 3 years and the time occupied in each circuit of his foot pilgrimage. అంటే నా కాలి నడకని ఆయన చేసేటటువంటి ఒక్క ప్రదక్షిణానికి 3 సంవత్సరాలు పడుతుంటారు. He was a fine
హేల్ మ్యాన్, ఆయన చాలా హెల్దీగా ఉన్నాడు, ఫైన్ గా ఉన్నాడు. బ్రైట్ ఐ, కాంతివంతమైన కళ్ళు, ఎక్స్ప్రెషను, ఫర్మ్ క్యారెక్టర్, స్థిరమైనటువంటి క్యారెక్టర్, దృఢంగా ఆయన ముఖంలో ఉన్నది ఇవన్నీ ఆన్ హిస్ ఫేస్. When I was studying these details, I was startled by his asking me to be good enough to teach him how to concentrate the mind. అంటే నా మనస్సును నేను ఎలాగ నిగ్రహించాలో చెప్పండి అని అడిగాను. ఇక్కడికి ఆపేద్దామండి. ఆపుతామండి. అవును. ఓకే, నెక్స్ట్ నమస్తే కంటిన్యూ. అండి. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నమస్కారం. క్లోజ్ చేస్తాను.